అపర్ణ గారులకు సంఘం పక్షాన మరి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. తేదీ 27/6/2025 శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు చిరంజీవి రాజ్ కుమార్ వివాహము చిరంజీవి సౌభాగ్యవతి అపర్ణ గారితో ఉదయము 11 గంటలకు పరిశుద్ధ వివాహము జరిపించబడును. కళ్యాణ వేదిక ఓం సాయి గార్డెన్ సిద్దిపేట రోడ్లో ఇట్టి పరిశుద్ధ వివాహము జరిపించబడును. ఇట్టి ప్రకటనను 3వ ప్రకటనగా సంఘం పక్షాన ప్రకటిస్తూ ఉన్నాను. దైవజనులు ఇచ్చినటువంటి మొదటి లేఖన భాగము ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. దేవుడి మాటలు దీవించునుగాక. సమయంలో మనం మరొక లేఖన భాగాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ట్రెజరర్ గారు చదివి వినిపిస్తారు. ఇరవై 22వ వచనం నుండి 33వ వచనం వరకున్న లేఖనం. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 22 నుంచి చదువుకుందాము. స్త్రీలారా, ప్రభువునికి వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటివి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకోగలను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. సమయంలో మరి పరిశుద్ధ లేఖన ఆధారముతో ఈ సమయంలో జతపరచబడబోతున్నటువంటి వారిరువురిని ఉద్దేశించి మరి కుందారం తెలుగు బాప్టిస్ట్ చర్చి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ విలియం గారు వారు ఒక 10-15 నిమిషాలు వారికి కొన్ని మెలకువలు తెలియపరచవలసిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఈ యొక్క రాజ్ కుమార్ అపర్ణ అనే ఈ యవన బిడ్డల వివాహము మరి ఈ రీతిగా ఇక్కడ
జరగడం ఇది మనందరికీ సంతోషకరం, బిడ్డలకు ఆశీర్వాదకరమైన కార్యక్రమంగా వివాహం జరిగించుకున్నట్టుకు సిద్ధపడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేర శుభాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి దైవజనులు గుంటుపుర తెలుగు సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మరి జనగాం గారు, రెవరెండ్ డాక్టర్ బాబురావు పాస్టర్ గారు, మరి గుంటుపుర సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, మరి వచ్చిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ ప్రభు నామం పేరట నేను శుభాలు తెలియచేస్తూ, మరి ఈ సమయంలో మరి ఈ యొక్క వివాహముకు ఆహ్వానించబడినటువంటి అతిథులు మరి ఇరుపక్షముల అబ్బాయి పక్షంగా కానీ అమ్మాయి పక్షంగా కానీ మరి ఆహ్వానించబడినటువంటి అతిథులందరికీ కూడా ప్రభు నామం పేరట మరి నేను కుందారం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ స్థానిక సంఘ కాపరిగా రెవరెండ్ పి విలియం పాస్టర్ గారు అని నా పేరు, మరి మా పక్షంగా మీకు అందరికీ మరి శుభాలు తెలియచేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ బాబురావు అయ్య గారు కూడా వందనాలు తెలియచేస్తూ, మరి కొద్ది నిమిషంలో మాత్రమే మీకు నేను ఈ యొక్క సందేశాన్ని మీకు అందించాలని నేను ప్రభునామం పేరట నేను ఆశపడుతూ ఉన్నా. హెబ్రీ పత్రిక 13:4లో ఒక మాట ఉన్నది, వివాహము అన్ని విషయములో ఘనమైనది. దయచేసి ఎవరు మాట్లాడుతున్నారు? కొద్ది నిమిషములు మాత్రమే, వెనుక వాళ్ళు కానీ ముందు వాళ్ళు కానీ దయచేసి మీరు ఎవరు మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా ఉండి కొద్ది నిమిషములు మీరు దేవుని మాటలు ధ్యానించేటప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా మీరు దైవ ధ్యానంలో ఉండి పిల్లలను వధూవరులను ఆ పిల్లలను ఆశీర్వదించడానికి వచ్చిన మీరందరూ కూడా బిడ్డలకు ఆశీర్వాదాలు ఇచ్చేవారుగా మీరు ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అటు తీసుకో, ఇక్కడ మరి వివాహంకు సిద్ధపడి వచ్చినటువంటి మునిగాల అబ్బాయి బెంజమిన్ మరి వారి దంపతులకు దేవుడిచ్చినటువంటి కుమారుడు, ఏకైక కుమారుడు మరి రాజ్ కుమార్, మరి అంతగల్ల యాదగిరి రేనా వాళ్ళ దంపతులకు ఇచ్చినటువంటి కుమార్తె అపర్ణ అనే మరి పెద్ద కుమార్తె. మరి ఆ కుమార్తెను రాజ్కుమార్కి ఇచ్చి ఈ రీతిగా వివాహం చేయడం, వివాహం ఈ రీతిగా జరిగించడం అనేది మరి అది వారు ఇరుపక్షాల వారు, తల్లిదండ్రులు కానీ కుటుంబాలు కానీ వారు ఇష్టపడి మరి మంచి మనసుతో వారు ఇద్దరు ఇరుపక్షాల వారు ఇష్టపడ్డారు, తల్లిదండ్రులు ఇష్టపడ్డారు, తర్వాత వారు కూడా ఇష్టపడ్డారు. కాబట్టి ఇది ఇక పెద్దల సమక్షంలో జరిగే వివాహంగా, మరి పెద్దల ఏర్పాటు ప్రకారంగా జరిగే వివాహంగా వివాహాన్ని మనము పరిగణించవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక మాట ఏందనంటే, వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వివాహం అనంటే మరి ఈ యొక్క వివాహము చాలా ప్రాముఖ్యమైనటువంటి వివాహం. ఈ వివాహానికి ఇది ఘనమైనటువంటి జరగాలని అంటే ఎవరు ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఇష్టపడకపోయినా, వారి ఇరు కుటుంబాల వారు ఇష్టపడకపోయినా అది ఘనమైనదిగా జరగడానికి అవకాశాలు ఉండవు. కనుక అందరూ ఇష్టపడ్డారు కాబట్టి అది ఘనమైనదిగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రీతిగా వివాహం జరుగుతుందని మరి నిరీక్షణతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఒక మాట నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక్కడ మాట ఏమన్నానంటే, మొట్టమొదటిగా ఆదికాండములో మరి నరుడు ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేదు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారిద్దరు నరులే. కాబట్టి ఆ రాజ్కుమార్ ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు, అపర్ణ కూడా ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. కనుక మరి వారిద్దరూ ఇప్పుడు వివాహంలో మరి ఇద్దరు కాక ఏక శరీరం కావాలనంటే
వారిద్దరిని ఒంటరిగా ఉండబడినటువంటి వారిని మరి ఆయా ప్రాంతాలకు నుండి మరి వచ్చినటువంటి వారిని మరి ఒకే కుటుంబంగా కట్టాలని అంటే మరి వారు ఇద్దరు మరి వారు ఎలాగ ఉండాలని అంటే మరి వారు ఆదాము అవ్వలు ఆది కాండములో దేవుడు వారికి ఏ రీతిగానైతే ఆదాము అవ్వలను వారు ఇద్దరిని జంటగా చేశాడో అదే రీతిగా మరి సృష్టి ఆరంభ కాలంలోనే దేవుడు ప్రణాళిక మరి ఆదాము అవ్వలతో ప్రారంభించాడు. కాబట్టి ఇక్కడ ఆదాము అవ్వలతో ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏం చేశాడనంటే 18వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనేను. వారికి ఇప్పుడు నరుడు ఒంటరిగా, నరుడు అంటే పురుషునికి వర్తిస్తుంది, మరి స్త్రీకి నారి అనే పేరు వర్తింపజేశాడు. మరి అమ్మాయి అబ్బాయి వారు ఒంటరిగా ఉండకుండా వారిని మరి వారిద్దరిని ఏకం చేయడానికి కొరకు దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క అబ్బాయికి సాటి అయిన సహాయం కావాలని దేవుడు కోరుకున్నాడు. సాటి అయిన సహాయం అని అంటే అబ్బాయికి అమ్మాయే సహాయకారి కనుక మరి ఇక్కడ రాజ్కుమార్కు ఈ అపర్ణ సాటి అయిన సహాయకురాలుగా దేవుడు మరి ఆయన ప్రణాళికలో ముందే ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి మరి ఈ రీతిగా అందరు ఇష్టపడి ఈ వివాహం జరిగించటానికి మరి కార్యక్రమాన్ని సిద్ధం చేసి ఉన్నాం. మరి సాటి అయిన సహాయంగా చేసినటువంటి ఈ అపర్ణ మరి ఈ యొక్క ఆనాటి ఆదామే ఇప్పుడు రాజ్కుమారు, ఆనాటి హవ్వే మరి అపర్ణ అనే ఈ నారి అనగా మరి నరుడైనటువంటి రాజ్కుమార్కు నారిగా ఈ యొక్క హవ్వను ఆదాంకు చేసినట్టుగా అపర్ణను రాజ్కుమార్కు దేవుడు సాటి అయిన సహాయంగా ఏర్పాటు చేశాడు. మరి అంత మాత్రమే కాదు కానీ దేవుడైన యెహోవా ప్రతి భూజంతువుకును, అలా కాకుండా ఇక్కడ ఏమన్నాడంటే 23వ వచనములో 22వ వచనములు 21వ వచనములు ఏమంటారు, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి, తర్వాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. ఇప్పుడు అలాగా రాజ్కుమార్ దగ్గరికి అపర్ణను తీసుకొని వచ్చాం. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనక నారి అనబడును అని మరి దేవుడే ప్రారంభ ప్రణాళికలోనే దేవుడు ఆ యొక్క ఆదాముకు మొట్టమొదటి ఆపరేషన్ గాఢ నిద్ర కలిగజేయాలంటే ఫస్ట్ ఆపరేషన్ సృష్టి ఆరంభంలో చేయబడినటువంటి మొట్టమొదటి ఆపరేషన్ ఆదాముకు చేశాడు. ఆదాముకు గాఢ నిద్ర కలిగజేయాలంటే స్పృహ తప్పిపోయినప్పుడు గాఢ నిద్ర కలిగజేసి ఆపరేషన్ చేసి ఒక మాంసం తీసి మరి ఆదాములో నుండి మాంసం తీసి తర్వాత ఎముకను తీసి ఆ ఎముకకు మరి ఊపిరి ఆ దేవుడైన యెహోవా ఆ ఎముకకు మరి నరుల్లో నుండి తీయబడ్డది కనుక నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడను గనుక నారి అనబడును. కాబట్టి నరుల్లో నుండి తీయబడినటువంటి ఈ ఎముకకు జీవం ఇచ్చినటువంటి దేవుడు ఇప్పుడు అపర్ణకు కూడా అలాంటి జీవం ఇచ్చాడు. కాబట్టి ఈ ఆదాముకు సాటి అయిన సహాయకురాలుగా వివాహంలో మరి సిద్ధపడబోతూ ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ సత్యాన్ని ఏదో మనం కొత్తగా సృష్టి చేసేటువంటి వివాహం ఏం కాదు. సృష్టి ఆరంభంలోనే దేవుడు ఎవరూ లేకముందే ఆయన ఆదామవ్వలతో ఈ సృష్టి ఆరంభించి ఆ ఆదిలోనే ఈ కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమం అని మరి ఈ సత్యాన్ని మనం చాలాసార్లు మరి ఈ ఆదాము ఆది మానవుడు
కాబట్టి హవ్వ ఈ లోకంలో ఉండబడినటువంటి మరి ఈ యొక్క నరులందరికీ ఆది తల్లిగా, ఆదాము మరి పితరుడుగా, ఆది తండ్రిగా మరి ఆయన వర్తిస్తూ ఉన్నాడు. కనుక మరి వారిలో నుండి వచ్చినటువంటి జనమై ప్రపంచంలో ఉండబడినటువంటి మనమంతా కూడా ఆ ఆది మానవుల మరి ఆదామవ్వల సంతానమే ఈ లోకంలో ఉండబడినటువంటి, ప్రపంచంలో ఉండబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి సంతానమే. కాబట్టి ఇలాగా మరి ఇద్దరు ఒంటరిగా ఉండొద్దు, వారిని ఐక్యపరచాలి. ఐక్యపరచడం ఏంటంటే అదే వివాహం. వివాహం అంటే ఏంటంటే దాని అర్థం మరి ఇక్కడ అర్థం ఏమున్నదంటే, వివాహం అని అంటే ఏమంటారు, దానికి ఒక అర్థం పెట్టి మనం చేస్తున్నాం. వివాహం అంటే విజ్జోడుగా, మరి తర్వాత వా అంటే వాత్సల్యంతో, హా అంటే హత్తుకొనుట, తర్వాత ము అంటే ముచ్చటగా ముడివేయబడుట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వివాహానికి ఈ అర్థం పెట్టి మరి ఈ రీతిగా మనం వివాహం చేస్తున్నాం. కాబట్టి దాంట్లో ఉండబడినటువంటి అర్థము రాజ్కుమారు, అపర్ణలు కూడా వారు కూడా కలిగి నుండి మరి నేటి నుండి వివాహం అనంతరం వారి జీవిత కాలం అంతట్లో కూడా వారు మరి ఒకరినొకరు హత్తుకొని మరి వారు మంచి వాత్సల్యత అంటే చాలా ప్రేమ. ఒకరిను అపర్ణ రాజ్కుమార్ని ప్రేమించాలి, రాజ్కుమారు మరి ఈ ఆమెను ప్రేమించాలి. అపర్ణ అయితే మరి రాజ్కుమార్కు విధేయురాలై ఉండాలి. మరి అలాగుంటే ఆ కుటుంబం మరి వారి జీవిత కాలం అంతట్లో మరి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా వారు జీవిస్తారని, ఇది మరి ఎవరి వలన కలిగిన కార్యం కాదు, కానీ ఇది యెహోవా వలన కలిగిన కార్యము. కాబట్టి మేము మరి అవునని కానీ కాదని కానీ అనలేమని మరి మనకు ఈ ప్రధానం చేసే కార్యక్రమం నాడు జ్ఞాపకం చేశాం. కాబట్టి ఆ రీతిగా వారిద్దరు కూడా మరి ఈ వివాహంలో వారిద్దరు కాకుండా ఏక శరీరం, వారిద్దరు ఎవరైనా కూడా ఇద్దరుగా ఉండరు. ఇంత గతంలో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, వివాహం అయిన తర్వాత మరి రాజ్కుమారు, అపర్ణ వాళ్ళిద్దరు కూడా ఒకటే శరీరం, ఒకటే కుటుంబం, మరి ఒకే దేవుని బిడ్డలు. వారి జీవిత కాలం అంతయు మరి ఆ దేవుడుకు వారి పట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అవలంబిస్తూ వాక్యములో, ప్రార్థనలో, మరి ఆరాధనలో, మందిరముకు ప్రవేశించడము, ఇవన్నిట్లో కూడా మరి వారు మరి ఈ దినము నుండి వివాహం తర్వాత నుండి వారి జీవిత కాలం అంతా కూడా ఇష్టమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, కుటుంబంగా వారు జీవించి దేవుని ఆశీర్వాదాలకు పాత్రులు కావాలని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మరి ఈ యొక్క ఆ వాక్య సందేశాన్ని మీకు అందిస్తూ, వారికి మాత్రమే కాదు మనందరికి కూడా మరి అది వర్తిస్తుందని ఆ రీతిగా మరి మనము ఆ దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా, కుటుంబాలుగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మరి ఈ మాటలను ముగిస్తూ మరి ఈ సమయాన్ని మరి అయ్యగారికి అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం. చక్కని విషయాలు, అనుభవంతో కూడినటువంటి మాటలు దేవుని లేఖనాధారముతో దైవజనులు విలియం గారు కుందారము తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘము నుండి అమ్మాయి తరపున దైవ సేవకునిగా చక్కని మరి మెలకువలను తెలియపరిచినటువంటి వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ ప్రక్కన ఇందులో అమ్మాయిని సిద్ధపరచడానికి వచ్చిన వారు బయటకు వచ్చి ఇక్కడ కూర్చోండి అమ్మా. అమ్మాయి వచ్చేసిందిగా, ఇక్కడ ఉంది కదా, మీరు ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు? అల్లరి చేస్తున్నారు, అక్కడ సౌండ్ వస్తుంది, మీరు మాట్లాడవద్దు. వెనక వైపు అబ్బాయి వెయిటింగ్ రూమ్లో కానీ అమ్మాయి వెయిటింగ్ రూమ్లో కానీ ఎవరు మాట్లాడవద్దు, వెనక వైపు. అలాగే మరి కూర్చున్న మీలో కూడా ప్రేమతో గౌరవపూర్వకముగా ఈ వివాహము ఘనమైంది కనుక మీరు నిశ్శబ్దముగా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం ఇప్పుడే విన్నట్లుగా వాస్తవముగా పాస్టర్ గారు చెప్పినట్లు ప్రారంభంలోనే ఆదాముకు ఆపరేషన్ అయిందన్నాడు కదా కదా దేవుడు చేశాడు ఆపరేషన్. చాలా సంతోషం. ఈ ఆపరేషనే ఆదాముకు కోఆపరేషన్ అయింది. ఏమైంది? కోఆపరేషన్ అయింది. కోఆపరేషన్ అంటే సహాయము.
ఈ ఆపరేషనే లేకుంటే ఆదాము కోఆపరేషన్ ఉండేది కాదు. ఎప్పుడైతే ఆపరేషన్ ద్వారా కోఆపరేషన్ అయిందో ఈ కోఆపరేషనే రిలేషన్ అయింది. ఏమైంది? రిలేషనే, సంబంధం అయిపోయింది. అంతే, ఇంకేం లేదు ఇందులో. అంతే కదా. కాబట్టి ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో వారిరువురు కొద్ది నిమిషాల్లో భార్యాభర్తలుగా ఉండడానికి ముందుగా దేవుడు నియమించినటువంటి నియమావళి ప్రకారము వారు ప్రమాణాలు చేయడం ద్వారా వివాహంలో వారి ఇష్టాన్ని తెలియపరుస్తారు. ప్రభునందు ప్రేమేటువంటి స్థానిక సంఘ పెద్దలకు, ఉండ్రపుర సెంట్ బాప్టిస్ట్ చర్చ్ పెద్దలకు, అలాగే మరి కుందారం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరి విలియం గారికి, అలాగే వచ్చినటువంటి మీ అందరికీ, అమ్మాయి తరపున అబ్బాయి తరపున పిలువబడినప్పుడు వివాహానికి ఆహ్వానించబడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియజేస్తున్నారు. అందరూ వందనాలు తెలియపరచండి. చాలా వందనాలు. చప్పలు కొట్టండి. బాగా కొడుతున్నారు. కాబట్టి ఈ సమయంలో వీరిద్దరూ భార్యాభర్తలు కావడానికి ముందుగా వాస్తవంగా కొన్ని మాటలు మనము వారికి హెచ్చరిక మాటలు తెలియపరచవలసి ఉంది. మొట్టమొదట వారిద్దరూ భర్త బాధ్యత అనగా రాజ్కుమార్ బాధ్యత ఏమిటంటే అమ్మాయిని, తల్లిదండ్రులను విడిచి అమ్మాయిని హత్తుకోవాల. మొదటిది రాజ్కుమార్ హత్తుకోవాలి అనగా యునైటెడ్ విత్ హిజ్ వైఫ్. తన లైఫ్లో వైఫ్ వచ్చినప్పుడు వారిని హత్తుకొని జీవించాలి. మన మధ్యలో దైవజనులు వచ్చారు, వారికి చప్పలు కొట్టి ప్రేమతో ఆహ్వానిద్దాం. ఇంకెవరైనా దైవజనులు ఉన్నట్లయితే ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మొదటిగా ఒక భర్తగా లేదా రాజకుమార్ ఈ దినము వివాహంలో వారు గ్రహించవలసింది ఏంటంటే హత్తుకొని జీవించాలి. రెండవది, హత్తుకోవటం అంటే అర్థం ఏంటిది? ఎప్పుడు హత్తుకొని జీవిస్తారు? దగ్గరగా ఉన్నప్పుడు కదా. వారు ఎప్పుడైనా దగ్గరగా ఉన్నప్పుడే హత్తుకొని జీవించడానికి అవకాశం ఉంది. దగ్గర అనే పదాన్ని ఏమని పిలుస్తారంటే సమీపముగా ఉండుట అని అర్థం. ఏంటిది? హత్తుకోవటం అంటే వారు సమీపంగా ఉండాలి. ఎవరికి? నీ కాబోయేటువంటి అపర్ణకు నీవు సమీపంగా ఉండాలి. రెండవది, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనములో నీ భార్యతోనే నీవు సంతోషించాలి. బీ హ్యాపీ విత్ యువర్ వైఫ్. నీ భార్యతోనే నీవు సంతోషించాలి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనములో ఆ మాట ఉంది. నీ భార్యతోనే నీవు సంతోషించాలి. మూడవదిగా ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఎంజాయ్ లైఫ్ విత్ హిజ్ ఉమన్ లేదా వైఫ్. నీ భార్యతో, నీకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ స్త్రీతోనే నీవు సుఖించాలి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఆ మాటలు ఉన్నాయి. ఆ తర్వాత పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 7వ వచనములో మనం గమనిస్తే భార్యను సన్మానించాలి అని ఉంది. సన్మానించడము అనేటువంటి మాట. సన్మానించటం అంటే గౌరవించడము, హానర్ చేయటం. భార్యను గౌరవప్రదంగా ఎంచాలి. ఒక పురుషుడు, ఒక భర్త భార్య విషయంలో గౌరవంగా ఎంచాలి. ఎప్పుడు కూడా స్త్రీని ఒక పురుషుడు అగౌరవపరచడము, కించపరచడము, తక్కువ చేయటము చూడకూడదు. ఎందుకంటే నీ పక్కటెముకలో నుండి తీయబడింది కాబట్టి, నీకు సహాయంగా ఉంది కాబట్టి, ఆమె నీతోటిగా ఉన్నది కనుక ఆమెను సన్మానించే బాధ్యత ఒక భర్తగా, ఒక పురుషునిగా ఉంది. 1 సమీపంగా ఉండాలి. 2 ఆమెతోనే సంతోషించాలి. 3 ఆమెతోనే సుఖించాలి. 4వది ఆమెనే సన్మానించాలి. అవి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆ తర్వాత మరి అపర్ణ భార్యగా, మరి రాజ్కుమార్ గారికి భార్య కాబోతున్న సందర్భంలో ఆమె బాధ్యత ఏమిటంటే నీ భర్తకు అపర్ణ నీవు లోబడి ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉంది.
నీ భర్తకు నీవు లోబడి ఉండవలెను. సంఘం క్రీస్తుకు ఏ రీతిగా అయితే లోబడి ఉందో ఆ రీతిగా నీ భర్తకు నీవు లోబడి ఉండాలి. ఆ తర్వాత రెండవదిగా ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనములో మనం గమనిస్తే, ఒక భార్యగా, ఒక స్త్రీగా, ఒక పురుషునికి భార్యగా, ఒక స్త్రీగా నీవు ఎలా ఉండాలంటే ఏక శరీరముగా ఉండాలి. మీరిద్దరూ ఒకటే కలిసిమెలిసి ఉండవలసిన వారైంటున్నారు. చివరిగా నీవు నీ భర్త విషయంలో భయం కలిగి ఉండాలి. 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనములో ఆ మాట ఉంది. చదవండి ఎవరైనా ఒకరు. భయము కలిగి ఉండునట్లు. అది భార్య అయితే తన భర్త విషయంలో భయం ఉండాలి. ఈ రోజుల్లో భర్తను చూడగానే ఎక్కిరించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, లోబడే తత్వం లేని వారు చాలామంది స్త్రీలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. ఆ రీతిగా ఉండవద్దు. ఒక స్త్రీగా, ఒక భార్యగా నీ భర్తకు లోబడాలా, భయపడి ఉండాలా, ఏక శరీరంగా ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి దాంపత్య జీవితానికి అర్థం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో అది దేవుడే పరిశుద్ధ లేఖనములో ఆనాడు మరి ఆదికాండములోను, ఎఫెసీయులకు రాసిన పత్రికలోను, పేతురు పత్రికలు కూడా ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఒక స్త్రీగా కుటుంబంలో పురుషునితో సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు చాలా తెలివితో, జ్ఞానముతో మరి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కుటుంబాన్ని మీరు కట్టుకోవాలని జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుతుంది అని ఉంది. కాబట్టి ఊడబెరుక్కునేటువంటి కదా అడావుడి జీవితం కాదు ఇది. ఇది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరిద్దరూ కలిసి మరి దేవునికి జవాబుదారులుగా ఉంటూ సమాజానికి, సంఘానికి, ఇరుపక్షాల కుటుంబాలకు మంచి పేరు తెచ్చేటువంటి దాంపత్య జీవితాన్ని మీరు కొనసాగించాలని నేను ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. దేవుడు పరిశుద్ధ వాక్కులను దీవించునుగాక. కాబట్టి ఈ సమయంలో మరి వివాహ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. అమ్మాయి తరపున తల్లిదండ్రులు, అబ్బాయి తరపున తల్లిదండ్రులు మీరు సమీపంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. అదే రీతిగా పూలదండలు కానీ, అలాగే బంగారానికి సంబంధించిన వస్తువులు కానీ, మంగళసూత్రము కానీ, మట్టెలు కానీ ఇవన్నీ సిద్ధపరచుకొని దగ్గర ఉంచుకోండి. చివరి సమయంలో నికా మూమెంట్లో మీరు అటు ఇటు పరిగెత్తవద్దు. అక్కడ మర్చిపోయి ఇక్కడ మర్చిపోయామని లేట్ చేయకుండా సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. ఆ తదుపరి వివాహ రిజిస్టర్లో సంతకం చేయడానికి అమ్మాయి తరపున ఇద్దరు, అబ్బాయి తరపున ఇద్దరు సంతకం చేసేవారు కూడా మీరు సిద్ధపరచుకొని ఇక్కడే ఉండవలసిందిగా మనం చేస్తున్నాను. ఇవి మెలకువలు. పూలదండలు కూడా గమనించండి, పూలదండలు కూడా దగ్గరలో ఉంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. సరే, ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. మరి ప్రార్థన చేసుకొని మన వివాహ కార్యక్రమంలోనికి ముందుకు కొనసాగుదాం. మన మధ్యలో పాస్టమ్ గారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఉండ్రుపుర సిన్నేరి బాప్టిస్ట్ చర్చి సంఘ పాస్టమ్ గారు వారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత వివాహ కార్యక్రమానికి ముందుకు కొనసాగుదాం. రాజ్కుమార్ అబ్బాయి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన నా దేవా, మీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎన్నో దినాల నుంచి ప్రార్థించి నిరీక్షించిన రీతిగా బిడ్డలు నా ప్రభా అపర్ణాన్ని బట్టి, రాజకుమార్ని బట్టి మీ కొందనాలు. ఎంగేజ్మెంట్లో ఒక నిబంధన వారు కలిగి ఉన్నారు ప్రభా. వివాహ సమయంలో ప్రభా ఇది ప్రత్యేకమైన సమయము వారి జీవితాలలోకి ప్రభా మీరు సిద్ధపరిచిన దినము నా ప్రభా మీ కొందనాలు. ఒకరి ఒకరు నా ప్రభా ఎదుగో తండ్రి, మీ లేఖనాల ద్వారా మీరు ఇచ్చిన మాటలను వారి హృదయంలో నింపుకొని రాబోయే దినాలలో ఒక భార్య భర్తలుగా, కుటుంబముగా నా ప్రభా సమాజానికి మీకు మహిమ తెచ్చేవారిగా సహాయం చేయమని, ఈ కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్షత వహించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వివాహం చేయడానికి
మీ అందరి ఇష్టమైనట్లయితే మొదటిగా మీ కుడి చేతిని పైకెత్తి చూపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడ చేరి వచ్చిన మీరు ప్రతి ఒక్కరూ మీ కుడి చేతిని పైకెత్తి చూపిస్తే వివాహం చేయడానికి ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి వారి తల్లిదండ్రులు అమ్మాయి తరపున అబ్బాయి తరపున వారు కూడా వివాహం చేయడానికి మీకు ఇష్టమే అనే దాన్ని మీరు రుజువుపరచడానికి మీరు కూడా దగ్గరలో ఉండి ముందుగా వచ్చి మీరు నిలబడినప్పుడు మాకు సమ్మతి తెలియపరిచినట్లు అవుతుంది. అది గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. పౌలు గారు, బెంజమిన్ గారు, తర్వాత అంతగల్ల యాదగిరి గారు, వారి సత్యమణి గారు, మీరు ముందుకు రండి. బెంజమిన్ గారు, పౌలు గారు, మరి మీ కుటుంబం తరపున నాకు ఒక సమ్మతి తెలియపరచండి. అంతగల్లా యాదగిరి గారి కుమార్తె అపర్ణను మీ కుమారునికి వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. 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 మళ్ళీ పిలిచినప్పుడు రండి. అలాగే ఈ సమయంలో యాదగిరి గారు, రేణుకా గారు, మన బెంజమిన్ గారి కుమారుడు రాజ్ కుమార్కు మీ కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇష్టమే. మీరు కూడా దగ్గరలోనే పిలిచినప్పుడు రండి. ఈ సమయంలో మీరిద్దరు లేచి నిలబడండి. రాజ్ కుమార్, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవైందువా? ఉందును. వెరీ గుడ్. అలాగే ఈ సమయంలో అపర్ణ, నీవు కూడా అపర్ణ, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ పురుషుని నీ భార్యనుగా చేసుకొని ఈయనకు లోబడి, నీ భర్తనుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈయనకి భార్యవైందువా? ఉందును. చప్పలు కొట్టని చక్కగా వారిద్దరూ వారి అభిప్రాయాన్ని తెలియపరిచినారు. ఈ సమయంలో వివాహం చేసుకోవడానికి ఈ స్త్రీని పురుషునికి ఇచ్చేటువంటి వారు అనగా అమ్మాయి తరపున యాదగిరి గారు, వారి సత్యమణి గారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మీరు కూడా ముందుకు రండి. అబ్బాయి తరపున పౌలు గారు, బెంజమిన్ గారు రండి, ముందుకు రండి. రామ్మా, రాలేదా? ఒక్క నిమిషం వచ్చిపో చాలు. ఇప్పుడు ఒకసారి వస్తే చాలు. ఇంకా మళ్ళీ మేము రానవసరం. కొంచెం ముందు జరగరా? నువ్వు కొంచెం ముందు జరుగు. ఎటు తిరుగు, నువ్వు కూడా ఎటు తిరుగు. మీరు అమ్మాయి కుడి చేతిని అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. ఇద్దరు పట్టుకొని మీరు రండి. మీరు కూడా అబ్బాయి ముందుకు వస్తుంది. ముందుకు కొంచెం రామ్మా, ముందుకు రా. నువ్వు ముందు రామ్మ, కనిపిస్తలేదు. వెనక ఉండే ముందుకు రండి. పెట్టండి. ఓకే, మీరు కొద్దిగా ముందు రండి. కొంచెం లైట్గా ఫేస్ కొంచెం పైగా. రైట్. ఈ సమయంలో కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. తీసేసిన బాబు, అయిపోయిందా? పట్టియటం అది.
ఓకేనా? ఈ సమయంలో యాదగిరి గారు అట్లాగే పట్టుకోండి, మీరు ఎవరు వదిలిపెట్టద్దు. నేను చెప్పేది పలుకు. దేవుని ఎదుటను దేవుని ఎదుటను మనుషులందరి ఎదుటను కన్యాదానము చేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు యేసయ్య. మీకు కృతజ్ఞత ఆస్తుతులు తెలియజేస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన చిరంజీవి సౌభాగ్యవతి, ఇదిగో నాయన అపర్ణను ఇచ్చి, ఇదిగో నాయన తల్లిదండ్రులు రాజ్ కుమార్కు కన్యాదానం చేస్తుండగా ప్రభా, ఇరువురి కుటుంబాల్లో సమాధానము నెమ్మదిని దయచేయండి. జరగబోయే వివాహ కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండి నడిపించమని, మీరు దైవజనులను వాడుకున్నామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరు వెళ్ళచ్చు. ఇరుపక్షాల తల్లిదండ్రులు వెళ్ళండి. మీరు ఇద్దరు అలాగే పట్టుకోండి. అందరూ కలిసి అయిపోయింది. సమయంలో ప్రమాణం చేయడం ద్వారా వీరిరువురు వివాహంలో వారి ఇష్టాన్ని తెలియపరుస్తారు. ప్రమాణం చేయడానికి ముందుగా రాజ్కుమార్ గారికి ముందుగా ఎవరున్నారు? మీకు ముందే ఎవరున్నారు? ఎడియో చూస్తే మాకు అపర్ణ కంటే ముందు వేలు కనపడుతుంది. అది చెబుతావేమనుకున్నా నేను. అది కాబట్టి ఈ సమయంలో ఆ వేలు కొంచెం వేలు తీసి ఆ ముఖం చూసి మా అందరికీ ఆ ముఖాన్ని పరిచయం చేసి చప్పలు కొట్టండి. అందరూ గట్టి కొట్టాల, కింద ఉన్న వాళ్ళు ఎవరు కొట్టడం లేదు. రైట్. బాబు, మీ ద్వారా మాకు లేటు కాకూడదు. మాకు వేరే ప్రోగ్రామ్ ఉంది. అమ్మ ఇక్కడికి రావద్దు. పూలదండ వేసేటప్పుడు మిమ్మల్ని పిలిపిస్తే అప్పుడు వద్దరు, ఎవరు రావద్దు ఇక్కడికి. చేయి పట్టుకున్నాను. వెరీ గుడ్. మరి సమయంలో రాజ్కుమార్ గారు అపర్ణతో ప్రమాణం చేయడం ద్వారా ఈ వివాహంలో తన ఇష్టాన్ని తెలియపరుస్తారు. మైకి ఇష్టం మంచిదేండి, మైకి ఇస్తే మంచిది. ప్రమాణం చేసేటప్పుడు రాజ్కుమార్ అపర్ణ గారిని తన ముఖం చూసుకుంటూ నేను చెప్పేది వింటూ చెప్పాలా కదా? ఈగలు ముసురుతున్నాయా చెట్టు అనుకుంటున్నా. వెరీ గుడ్. సరే, ఈ సమయంలో గమనించండి ప్రియులారా, వివాహ కార్యక్రమంలో మనం ముందు కొనసాగుదాం. నేను చెప్పే మాటలు రాజ్కుమార్ గారు జాగ్రత్తగా గమనించి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. రాజ్కుమార్ అను నేను, అపర్ణ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. ఏం చేశావు? ప్రమాణం చేసినావు. వెరీ గుడ్. పట్టుకోండి, మీరు అట్లా పట్టుకోండి. ఈ సమయమ్మా, నీవు రాజ్కుమార్ను ఇదే ఫస్ట్ అనుకుంటా చూడడం, కాదా? ప్రధానములు చూసినట్టు చెప్పి అయిపోయింది. సరిపోయి ఒక్కటే కదా. సరే, అపర్ణ అను నేను
రాజ్ కుమార్ అను నిన్ను రాజకుమార్ నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున అబ్బాయికలు చూసుకుంటూ చెప్పమ్మా. మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున మైకు దగ్గర పెట్టు. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. వెరీ గుడ్. చక్కగా ప్రమాణము చేయడం జరిగింది. చాలా సంతోషము. దేవుని కృపను బట్టి సమయంలో రాజ్ కుమార్ గారు అమ్మాయిని వివాహం చేసుకోవడానికి గుర్తుగా ఏమైనా తీసుకుని వచ్చారా? మంగళసూత్రం జోబులు ఉన్నాయా, బయట ఉన్నాయా? వెరీ గుడ్. తీసుకుంది. మంగళమే యేసునకు. మహిమలో పెళ్లి కుమారునిగా రాజ్ కుమార్ గారు అపర్ణను వివాహం చేసుకోవడానికి గుర్తుగా బంగారంతో తయారు చేయబడినటువంటి మంగళసూత్రాన్ని తీసుకుని వచ్చారు. దీనికి పసుపు తాడు తొడిగించాడు. ఆ తర్వాత ఇది బంగారంతోనే తయారు చేయబడి తీసుకుని వచ్చారు. దీని మీద శిలువ గుర్తు ఉంది. కాబట్టి శిలువ త్యాగానికి గుర్తు. బంగారము విలువైన లోహమని ప్రపంచమంతా కొనియాడుతున్నారు. దీనికున్న పసుపు తాడు శుభానికి గుర్తు. కాబట్టి శిలువ త్యాగము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మానవాళికి భూలోకములో దేవుడే అట్టి కార్యాన్ని జరిగించాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తమై కలువరి శిలువలో మరణించి రక్తము గార్చి శిలువ వేయబడి తిరిగి 3వ దినాన లేచాడు. కాబట్టి ఇది ఒక నిరీక్షణ, ఇది ఒక ప్రేమ, ఇది ఒక త్యాగపూరితమైన కార్యాన్ని మానవుల పట్ల క్రీస్తు జరిగించాడు. అదే రీతిగా ఇది బంగారముతో ఉంది, ఇది విలువైనది. రాజ్ కుమార్కు అపర్ణ విలువైనదిగా ఎంచబడుతుంది. ఎంచుతావా? అలాగే మరి యేసు ప్రభు వారు సిలువ వేయబడి మానవాళి కొరకు ప్రాణాన్ని అర్పించాడు. త్యాగము. నీ ప్రాణాన్ని అయినా ఆమెకు త్యాగం చేయటానికి నువ్వు ఇష్టపడేవాడిగా ఉండాలి. దాని గుర్తుగా ఇవి తీసుకుని రావడం జరిగింది. వీటి కొరకు మనము ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. నీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకొని రాజ్ కుమారును అపర్ణను మీరు ప్రేమించి నేను వివాహంలో జతపరచబడడానికి వారు తీసుకుని వచ్చినటువంటి మంగళసూత్రాన్ని బట్టి మీకు వందనాలు. భారతదేశ సంప్రదాయం ప్రకారము మా ప్రభు మంగళసూత్రము కట్టడము ద్వారా ఒక స్త్రీని వివాహము చేసుకున్నారన్న దానికి గుర్తుగా తీసుకుని వచ్చినటువంటి దానిని మీరు ఆశీర్వదించుదురని నీ కృపగల హస్తములకు ఈ బిడలను అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంగళమే సునకు మనుజావా తారునకు మనుజావా తారునకు మనుజావా తారు. వేలు తీయటానికి ఎవరన్నా రండి. వేలు శృంగారా ప్రభు
ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావా తారునకు మనుజావా తారునకు మనుజావా తారునకు పరమాపా. రాజ్ కుమార్ ప్రార్థన చేసుకొని మీ ఇద్దరు. వెరీ గుడ్. రాజ్ కుమార్ ఏ చెబితే చేస్తున్నాడు పాస్టర్ గారు చెబితే, రేపు అమ్మాయి చెప్తే కూడా అట్నే చేయాలి. అది అటు మూడు ముళ్ళు వేసి అందరము చప్పట్లు కొట్టి అభినందిద్దాం. మంగళమే యేసునకు మనుజావా తారునకు మనుజావా తారునకు మనుజావా తారునకు. నేను చెప్పేది పలుకు. ఈ మంగళసూత్రంతో నిన్ను వివాహం చేసుకుంటున్నాను. పూలదండలు ఉంటే తీసుకుని రండి, వదిలేసి. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమి దిగరింబు పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమి దిగనిమ్మో పావన యేసుని ద్వారగను. దంపతులు తండ్రిగరి రాత్రిలో వెలయుచు సంపదలను సొంపుగరింపుగా పెంపగుచ్చు సహింపుగా పూలదండలు వేయడం ద్వారా వివాహంలో ఇష్టాన్ని బంగారానికి సంబంధించినటువంటి వస్తువులు కూడా ఏమైనా ఉంటే తీసుకుని రండి. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమి దిగరింబు పావన యేసు ద్వారగను. అలా ఈ సమయంలో రాజ్ కుమార్ గారు అమ్మాయి మెడలో పూలదండ వేయటం ద్వారా కూడా తన ఇష్టాన్ని తెలియపరుస్తారు. ఇప్పటి వరకు ప్రమాణం చేయటం ద్వారా
మంగళసూత్రము కట్టడం ద్వారా తన ఇష్టాన్ని తెలియజేసినారు. అలాగే పూలమాల వేయడం ద్వారా కూడా తన ఇష్టాన్ని తెలియజేస్తారు. ఇది 284వ వివాహము. నేను చూసిన వివాహములన్నిటిలలో ప్రత్యేకంగా మరి పూలదండలు వేసుకునే సందర్భంలో మరి ఇద్దరి చేతిలో పూలదండలు ఉన్నాయి. మరి ఇవి వాళ్ళు ఒకరి మెడలో ఒకరు వేసుకోవాల్సినవే, కానీ వారికి ఒక సందేహం ఉంది, ఎవరు ముందెయ్యాలా అనేటువంటి ఒక సందేహము వారిలో ఉంది. మరి ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు ముందుగా వేస్తారు. మనం చప్పట్లు కొట్టి సందర్భంలో బిగ్గరగా చప్పలు కొట్టి వారిని నీకవను నీ కరుణం ఆఖరు వరకు లోకములో శోకమురేకై ఏకముగా కముగను చేకును దేవరని దీవెనను దారాలముగను తీరలపై బాగుగా వేగమి దిగనింపు పావన యేసుని ద్వారా. త్వరగా బాబు ఒకటి పట్టుకోమ్మా. ఇప్పకిది నెప్పుడు గొప్పగు ప్రేమచును నవ్వుచుదా మొప్పిన చొప్పున నప్పకను పెట్టుగా బ్రతుకగా పంపుకుపం దేవరని వెరరు దారాలముగను వీరలపై బాగుగా వేగమి దిగనింపు పావన యేసుని ద్వారగదు దేవరని వీరలు దారాలముగను వీరలపై బాగుగా వేగమి దిగనింపు పావన యేసుని ద్వారగదు. హల్లెలూయా. ఇద్దరు అండి వాళ్ళు దంపతులు దండిగరి దాత్రిలో వెలయుచు సంపదలను చంపుగరింపుగా పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై దేవరని ఈవెనరు దారాలముగను వీరలపై బాగుగా వేగమి చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. నువ్వే బాబు ఒకటేసి అబ్బాయి తరపున తెచ్చిన పూలదండలు అలాగే అమ్మాయి తరపున తెచ్చిన పూలదండలు వేయడం జరిగింది. ఇంకేమైనా ఉన్నాయా? వివాహమన్నది పవిత్రమైనది. ఆగు బాబు, కొంచెం ఆగు, నేను చేసేటట్టు చూడు. నేను చెప్పిన తర్వాత నీ ఇష్టం ఏమైనా చేసుకోండి. ఇంకేం లేవు కదా వస్తువులు, బంగారానికి సంబంధించినవి ఏం లేవు కదా. తర్వాత మట్టెలు ఉంటే దగ్గర ఉంచుకోండి. సంతకాలు అయిన తర్వాత మేనమామ గారు మట్టెలు పెట్టడం జరుగుతుంది. వివాహ రిజిస్టర్లో సంతకాలు చేయడానికి సిద్ధపడదాం. అది కదా నేను ఇప్పుడు చెప్తుంది. ఎవరికి ఇది? అబ్బాయికా? అమ్మాయికా? సమయంలో బంగారు పొంగరము ద్వారా కూడా రాజకుమార్ అమ్మాయికి ధరింపజేయటం ద్వారా తన ఇష్టాన్ని తెలియపరుస్తాడు. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిగా నారిగా సహకారిగా శ్రీని నిర్మించినాడు దేవుడు. సమయంలో వివాహ రిజిస్టర్లో సంతకాలు చేయబడతాయి. ఒక ప్రార్థన చేస్తాను, ఆ తదుపరి మళ్ళీ చివరిలో కూడా ఒక ప్రార్థన ఉంటుంది. కాబట్టి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రభువా, మీకు వందనాలు.
ఈ వివాహము ప్రారంభించింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా చక్కగా ఈ సన్నిధిలో వివాహ కార్యక్రమాన్ని జరిగించినందుకై మీకు వందనాలు. రాజ్కుమార్ అపర్ణతో, అపర్ణ రాజకుమార్తో కలిసి వారు ప్రమాణాలు చేయడం ద్వారా వివాహములో వారి ఇష్టాన్ని తెలియపరిచినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దాంపత్య జీవితమును వారు కొనసాగించడానికి వారి మధ్యలో మీరుండి ఆ కుటుంబాన్ని మీరు నడిపించుదురని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. వివాహ రిజిస్టర్లో సంతకాలు చేయడానికి అమ్మాయి తరపున 2, అబ్బాయి తరపున 2 ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆ తదుపరి అబ్బాయి అమ్మాయి 2 సంతకాలు చేస్తారు. పౌల్ గారు మీ తరపున ఒక 2, అలాగే యాదగిరి గారు మీ తరపున 2 సిద్ధపరిచి తీసుకుని రండి. త్వరగా రిజిస్టర్లో సంతకాలు చేయడానికి సెక్రటరీ గారి దగ్గర రిజిస్టర్ ఉంది. 3 మీద చెప్పాలి. 3 మీద మొదట అబ్బాయి తరపులు ప్రత్యేకమైనటువంటి పాట పాడుచుండగా వరుడు రాజ్కుమార్ వనిత అపర్ణ మీ వివాహము దేవుడే చేసెను వెంట మా ఆశీస్సులుండును వెంట వరుడు రాజ్కుమార్ వనిత అపర్ణ, వరుడు రాజ్కుమార్ వనిత అపర్ణ మీ వివాహము దేవుడే చేసెను వెంట మా ఆశీస్సులుండును వెంట. వరుడు రాజ్కుమార్ వనిత అపర్ణ, వరుడు రాజ్కుమార్ వనిత అపర్ణ మదిలో దేవునికి మందిరమే మీరు, మమతను రాగాల పొదరిల్లే మీరు. మదిలో దేవునికి మందిరమే మీరు, మమతను రాగాల పొదరిల్లే మీరు, పొదరిల్లే మీరు, పొదరిల్లే మీరు. వరుడు రాజ్కుమార్ వనిత అపర్ణ, వరుడు రాజ్కుమార్ వనిత అపర్ణ మీ వివాహము దేవుడే చేసెను వెంట మా ఆశీస్సులుండును వెంట. మట్టలు పెట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. పలుకులు పసిడివై ఉండని పెదవులపై, తలపులలో వాక్యం ఉండని ప్రతిదినం. పలుకులు పసిడివై ఉండని పెదవులపై, తలపులలో వాక్యం ఉండని ప్రతిదినం, ఉండని ప్రతిదినం, ఉండని ప్రతిదినం. వరుడు
కుమార్ వనితాపర్ణ వరుడు. అమ్మాయి తరపున పెద్దలు, అబ్బాయి తరపున పెద్దలు సంతకాలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వివాహ రిజిస్టర్లో సంతకాలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆ దేవుని దీవెనలు ఎల్లవేళల మీకుండగా, అబ్రాహాము చారావలే ఏ క్షణమైన వీడగా. ఆ దేవుని దీవెనలు ఎల్లవేళల మీకుండగా, అబ్రాహాము చారావలే ఏ క్షణమైన వీడగా. మీ జీవిత సంగ్రాన ఎన్ని కష్టాలు ఎదురైనా, మీ జీవిత సంగ్రాన ఎన్ని కష్టాలు ఎదురైనా, ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. ప్రతిరూపమే నీ పరిణయం, మనసులో తిరియగా మమతలు విరబూయగా. మేనమామ గారు ముందుకు వచ్చి మట్టిలో పెట్టమంటే పెట్టలేదుగా. మేనమామ గారు ముందుకు వచ్చి మట్టిలో పెట్టమని ఇందాక ఎప్పుడు చెప్పాను. ఇక్కడ మాత్రం మాటలు వస్తూ ఉన్నాయి, మాట్లాడొద్దని చెప్పాను. ప్రేమకు ప్రతిరూపమే నీ పరిణయం, మనసులో విరియగా మమతలు విరబోయగా. అనురాగ పువ్వులే నీ ఇంట పూయగా, అనురాగ పువ్వులే నీ ఇంట పూయగా. నీ దాంపత్యం అందరికీ ఆదర్శమై నిలవాలి. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహ బంధం. ఆనందమే ఇరువురి హృదయం, ఆనందమే ఇరువురి హృదయం. జత కలిసే ఈ తరుణంలో, జత కలిసే ఈ తరుణంలో నవదంపతులకు స్వాగతం. బయటకు గీటుకోపోతే తెలుసా? ఇదే ఇంగ్లీష్లో రాస్తే గట్లే బయటకు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇంకా ఇరువురొక్కటైన చక్కని తరుణానా, జీవితం
దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే మము ప్రాణంగా నీ కోసమే మము బ్రతకమని దారులలో ఏడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై మము నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే మము ప్రాణంగా నీ కోసమే మము బ్రతకమని ముగించబడుతుంది. మీ ఇద్దరు లేచి నిలబడండి బాబు. మీరిద్దరు లేచి నిలబడండి. లేచి నిలబడండి. సమయంలో గమనించండి ప్రియులారా, వివాహ రిజిస్టర్లో సంతకాలు చేయబడినటువంటి వివాహ సర్టిఫికేట్ వారికి ఇవ్వబడుతుంది. రాజ్ కుమార్ అలాగే అపర్ణ పరిశుద్ధ వివాహానికి సమ్మతించిన సంగతి దేవుని సముఖమునందును సంఘము ఎదుటను ప్రచురపరచి ఒకరినొకరు ప్రమాణములు చేయడము ద్వారా, ఉంగరములు ధరింపజేయడము ద్వారా, చేతులు కలుపుట ద్వారా, పూలదండలు మార్చుకోవటము ద్వారా వారి ఇష్టాన్ని తెలియజేసినారు కనుక వీరిద్దరూ భార్యాభర్తలని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క పేరిట నేను ప్రకటన చేయొచ్చు. ఈ వివాహ రిజిస్టర్లో సాక్షి సంతకాలతో కూడినటువంటి ఈ సర్టిఫికేట్ వారికి ఇవ్వడం జరుగుతుంది. నువ్వే లేకుండా మేముండలేము యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేము మేమయ్యా. నువ్వే లేకుండా ఉండగా ప్రార్థన చేసుకుందాం. మీరిద్దరు మోకరించండి. సభలో ఎవరైనా వివాహానికి ఆహ్వానించబడినటువంటి వారిలో దైవజనులు, సువార్తికులు, అభిషిక్తులైనటువంటి వారు ఉన్నట్లయితే ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. వీరిని ఆశీర్వదించడానికి వారిద్దరు ఉన్న పొలంగా మోకరిస్తారు. చెప్పులు తీసేయనా? షూ తీసేయరాదు. ఏమైంది? కాసేపటికి ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా దైవజనులు ఉన్నట్లయితే ముందుకు రండి. లేని ఇలా మనం ప్రార్థనలు ఏకీభవిద్దాం. వారి మీద చేతులుంచి మనందరము ప్రభు సన్నిధిలో మీరు కూడా మీ కుడి హస్తాన్ని ఇటువైపు చూపించవలసిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ దాసులు మా ప్రియులు నాయన రాజ్ కుమారుని బట్టి యవనస్తుడు అలాగే అపర్ణాను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. వారిద్దరిని కూడా మీ నామములో ఐక్యపరిచిన దేవా మీకు వందనాలు. పరిశుద్ధ వివాహములో వారిద్దరిని జతపరిచినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారు ప్రమాణములు చేసి ఉండగా వాటి ప్రకారం వారి జీవితాంతము నడుచుకోవడానికి సహాయం దయచేయండి. వారి మధ్యలో మీరుండి వారి జీవితాన్ని మీరు కొనసాగించుదురని, మీ చిత్తానుకూలముగా వారికి తగినటువంటి గర్భఫలాలను మీరు దయచేయుదురని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన దినారం నేడు మాకు దయచేయము. మారునస్తులు మేము క్షమించిన ప్రకారం మారునములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుని యొక్క దీవెన పరిశుద్ధ వివాహములో జతపరచబడినటువంటి రాజకుమార్ అపర్ణ పట్ల చేరి వచ్చిన ప్రతి ఒక్కరిపై ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కూర్చోండి. ఇంకెవరైనా వీరిని దర్శించడానికి, వీరి గ్రీటింగ్స్ తెలియపరచడానికి వచ్చేవారు రావచ్చు. అబ్బాయి తరపున ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అబ్బాయి తరపున ఎవరైనా ఒకరు వచ్చి, పౌలు గారు ఎవరైనా సరే మీ ఇష్టం, ఒకరు వచ్చి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయిన తర్వాత దైవ సేవకులు మొదటిగా మొదట దైవ సేవకులు అక్షంతలు వేసి వారిని ఆశీర్వదిస్తారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అందరికీ వందనాలు. మరియు జనగాం పాస్టర్ గారికి, కుందారం పాస్టర్ గారికి, మరి సంఘ పెద్దలు, సంఘ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కు, మరి కోయర్ పార్టీ వారికి, ప్రతి ఇక్కడ పనిచేసిన టెక్నీషియన్స్కి, వచ్చిన వారందరికీ, మరియు అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు అందరికీ ఇరు కుటుంబాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, అక్కడ భోజనాలు సిద్ధపరచబడి ఉన్నవి. అందరూ ఒకరి తర్వాత ఒకరు క్యూలో నిలబడి చక్కగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్. ఏకదాటిగా దైవ సేవకులు, సంఘ పెద్దలు మొదటిగా ఇక్కడికి రండి. వారు నిలబడతారు. వారికి అక్షంతలు వేసి వారిని ఆశీర్వదిద్దాం. నువ్వే లేకుండా. సరే, ఈ సమయంలో ఎవరైనా వారిని కలిసి వారికి గిఫ్ట్ ఇవ్వడానికి ముందుకు రావచ్చు. భోజనాలు కూడా సిద్ధపరచబడ్డాయి. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచునది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. సగభాగముగా మనుగడలో సహచారినిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా, నారిగా సహకారిగా స్త్రీని పెంచినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది
పవిత్రమైనది గనులైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది గనులైన దేవుడు ఏర్పరచినది సురేష్ పాస్టర్ గారు ఉన్నారు, వారు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. సురేష్ పాస్టర్ గారు ముందుకు వస్తారు. అందరము వరుసలో ఇక్కడ నిలబడదాం. మీరు కూడా లేచి నిలబడండి. అమ్మాయి అబ్బాయి ఉండ్రపురా సెంటరీ బాప్టిస్ట్ సంఘ పెద్దలు అలాగే దైవజనులు సురేష్ పాస్టర్ గారు ముందుకు వచ్చినట్లయితే వారు మరొకసారి రండి రండి గారు. ఒంటరిగా ఉండరాదని ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈరోజు జరిగినటువంటి పరిశుద్ధ వివాహాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ ప్రియ బిడ్డలు మరి రాజ్ కుమార్ అపర్ణను ప్రభా మీరు జతపరచి దంపతులుగా చేసి అయ్యా మరి ఒక కుటుంబంగా మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దైవజనుల సమక్షంలో, పెద్దల సమక్షంలో, సమాజం మధ్యలో నీ నామం ఇక్కడ ప్రకటించబడి ఉంటుంది నాయన. నీ నామంలో నీ బిడ్డలు జతపరచబడి ఉంటున్నారు. పవిత్రమైన వివాహంలో వారు పాల్గొని ప్రభా దంపతులుగా మారి ఉంటున్నారు. ప్రభా వివాహ వ్యవస్థను మీరు ప్రారంభించారు, వారిని ఆశీర్వదించారు అయా. మరి భూమిని నిండించి ఇదిగో ఏలమని మీరు చెప్పుంటున్నారు ప్రభా. బిడ్డలకు రావాల్సిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము, గర్భఫలములు, భూఫలములు, ఆత్మీయ ఫలములతో బిడ్డలను ఆశీర్వదించండి. ఈ కార్యాన్ని జరిగించేటువంటి దైవజనులందరిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇరుపక్షాల తల్లిదండ్రులు, కుటుంబస్తులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు సంతోషకరంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉంటున్నారు అయా. మరి ఈ సంతోషంలో ప్రభా ప్రత్యేకంగా నవదంపతులు మీరు జ్ఞాపకం చేసుకుని వారి జీవిత కాలం అంతా నీవు వారి జీవితంలో ఉండి వారిని ఆశీర్వదించి దీవించి మీరే అయా మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై వాగుగా వేగమి దిగనిందు పావన యేసుని కారగరు. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై వాగుగా వేగమి దిగనిందు పావన యేసుని త్వరగదు. దంపతులు దండిగని రాత్రిలో వెలయొచ్చు సంపదలని సొంపుగరింపుగా తెంపగొచ్చు సహింపున వీరు సుఖించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై వాగుగ వేగమి దిగరింబు
ಪಾವನ ಯೇಸುನಿ ತ್ವರಗರು ದೇವರನಿ దీవెనలు ధారాళముగను వీరలపై సాగుగ వేగమి ఇగ నిన్ను పావన యేసుని త్వరగరు. భోజనాలు పెడుతున్నారు కాబట్టి భోజనాలు వెళ్ళేవారు అక్కడ బ్యాక్ సైడ్ ఒకటి షెడ్ ఉంది, అక్కడికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైనా నూతన వధూవరులను కలవాలనుకుంటే ఆ స్టేజ్ మీదకి వచ్చి కలవాల్సిందిగా కోరుతున్నాం. హృదయముతో పాడుకొని ఆడేదా నీవేనా రక్షణ, నీవేనా స్వస్థత, నీవేనా విడుదల, నీవేనా రక్షణ, నీవేనా స్వస్థత, నీవేనా విడుదల, నీవేనా రక్షణ, నీవేనా స్వస్థత, నీవేనా విడుదల, నీవేనా రక్షణ, నీవేనా స్వస్థత, నీవేనా విడుదల. స్తుతికి పాత్రుడ యేసయ్యా నా స్వాస్థ్య భాగము నీవయ్యా. స్తుతికి పాత్రుడ యేసయ్యా నా స్వాస్థ్య భాగము నీవయ్యా. పూర్ణ హృదయముతో పాడుకొని ఆడేదా, పూర్ణ హృదయముతో పాడుకొని ఆడేదా. నీవేనా రక్షణ, నీవేనా స్వస్థత, నీవేనా విడుదల, నీవేనా రక్షణ, నీవేనా స్వస్థత, నీవేనా విడుదల. తొలగించి కరుణ చూపితివి, పాపముదిలో నుండి పైకి లేపితివి, మరణ ఛాయలు తొలగించి కరుణ చూపితివి. నీ వైపు చూస్తూ నీతోనే నడుస్తూ నీ దగ్గరికి చేరేదా యేసు. నీ వైపు చూస్తూ నీతోనే నడుస్తూ నీ వెనుక చేరేదా యేసు. నీవేనా రక్షణ, నీవేనా స్వస్థత, నీవేనా విడుదల, నీవేనా రక్షణ, నీవేనా స్వస్థత, నీవేనా విడుదల. స్తుతికి
పాత్రుడ యేసయ్యా నా స్వాస్థ్య భాగము నీవయ్యా స్తుతికి పాత్రుడ యేసయ్యా నా స్వాస్థ్య భాగము నీవయ్యా పూర్ణ హృదయముతో పాడి కొనియాడేదా పూర్ణ హృదయముతో పాడి కొనియాడేదా నీవే నా రక్షణ నీవే నా స్వస్థత నీవే నా విడుదల నీవే నా రక్షణ నీవే నా స్వస్థత నీవే నా విడుదల ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ సరే హల్లెలూయా పాస్టర్ సురేష్ గారు ఇక్కడికి రావాలనిపిస్తుందిగా ప్రభుపేట మనవి చేస్తున్న పాస్టర్ సురేష్ గారు గుమ్మడి సురేష్ గారు అన్నగారు మీరు ఇట్లా మీరు సాంగ్ పాడాలా మీరు వచ్చిలానే వెంటనే వీడియో దీనికి వచ్చి బాగుండాలి కదా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తారు బాగా నువ్వు నేను తక్కువనే పైకి స్టేజ్ పోయి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మీకు షేర్ చేస్తా లేడీస్కి మీకు ఇస్తా అది వీడియో దాంట్లో లైవ్ అది పెట్టి ఐడికి పెట్టి వీడియో ఇస్తా చెక్ చెక్ ప్రైజ్ ది లార్డ్ కొంచెం చెక్ ప్రైజ్ ది లార్డ్ ఏం కాదు అయితే అయిపోయింది అది లేట్ అయింది అసలు మీరు ఆల్రౌండ్ కొంచెం రివర్స్ పెట్టండి వాయిస్
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. కృపలేనిది నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేని